హాయ్ నమస్తే, నేను మీరు ఆపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా చాలామంది పేదలు దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, ఎనిమి ప్రాపర్టీస్, లేదు రకరకాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని, అంటే భూముల్ని, వ్యవసాయ భూములు కానీ, లేదు ప్లాట్లు, ఇండ్లని ప్లాట్లు కట్టుకొని, ప్లాట్లు ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకోవడం, లేదు వ్యవసాయ భూములు ఆక్రమించుకొని సేద్యం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వాల దగ్గరికి, రెవెన్యూ అధికారుల దగ్గరికి పోతే రెవెన్యూ అధికారులు ఎలాంటి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఏం చేయాలనేటటువంటిది అర్థం కాక చాలామంది అడ్వకేట్ల దగ్గరికి అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆక్రమించుకొని వాటిని సేద్యం చేస్తూ ఉన్నట్లయితే ఆ భూమిని మీకే స్వాధీనం చేయమని, ఆ భూమి మీద మీకే పట్టా ఇవ్వమని, ఆ భూమి మీద మీకే యజమానత్వం పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వమని చెప్పేసి పాస్ పుస్తకాలు తీసుకునేటటువంటి, పట్టా తీసుకునేటువంటి ఒక చట్టం ఉంది. అదే లిమిటేషన్ యాక్ట్ 1963. ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే, దీన్ని కాల పరిమితి చట్టం అనేటటువంటి పేరుతోటి తెలుగులో పిలుస్తారు. ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా ఒక వ్యక్తి అతని యొక్క కులం, మతం, లేదు ప్రాంతంతో సంబంధం లేకుండా, ధనవంతుడా, బలహీనుడా, బలవంతుడా అనేటటువంటి దాంతో సంబంధం లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, లేదు అడ్వర్స్ పొజిషన్ కలిగి ఉండి 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆ భూమిని అతనే సేద్యం చేస్తుండు అని కాక మనం నిరూపించుకోగలిగితే, ఆ భూమి మీద మనం ఒక కోర్టు పోయి, ఒక అడ్వకేట్ని పెట్టుకొని కోర్టు పోయి డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అనేటువంటి ఒక పేరుతోటి మనం ఒక దావా వేసినప్పుడు ఖచ్చితంగా మీరు కాక ఆ భూమి మీద 12, 13, 15 సంవత్సరాల పైన మీరు కాక ఆ భూమిని సేద్యం చేసుకుంటారని మీరు కాక కోర్టుని నమ్మించగలిగితే, మీరు కాక ఆ రకమైనటువంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయగలిగితే, కోర్టు వారు డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అనేటటువంటి పేరుతోటి మీకు ఆ భూమి మీద హక్కులు కల్పించేటటువంటి ఒక మార్గం చట్టం కల్పిస్తూ ఉంది. అందుకనే మీరు కాక 15, 12 సంవత్సరాలకు పైన భూములు సేద్యం చేస్తూ మీకు ఎలాంటి పట్టా లేదా, అయితే భయపడకండి. మీరు ఎవరినైనా ఒక అడ్వకేట్ని పెట్టుకోండి, కోర్టులో ఒక దావా వేయండి. మరి అడ్వర్స్ పొజిషన్ అనేటటువంటి పేరుతోటి మీరు కాక ఆ భూమి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భూమి మీద మీకు పట్టా ఇవ్వమని, పాస్ పుస్తకాలు ఇవ్వమని, ఆ భూమి మీకే చెందుతుందని చెప్పేసి డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అనేటటువంటి పేరుతోటి కోర్టు వారు మీకు అనుకూలంగా డిగ్రీ లేదా అవార్డు మంజూరు చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకోండి, భయపడాల్సిన పని లేదు. చాలామంది పేదలు రూపాయి కష్టపడి డబ్బులు సేకరించుకొని ఎక్కడో ఒక భూములు కూడా కొనుక్కున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి వ్యక్తులందరికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అడ్వర్స్ పొజిషన్ అనేటటువంటి పేరుతోటి మీరు మరి కేసులు వేసి కావాల్సినటువంటి పట్టా న్యాయం పొందాలని చెప్పేసి కోరుతున్నా. థ్యాంక్ యూ.